నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సుదీర్ఘంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం ఇస్తున్న పథకాలు, రిషికొండ ప్యాలెస్ పై చర్చ. తిరుమల పల్లాని ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య ఆర్టీసీ బస్ సర్వీసును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. షష్ఠ షణ్ముఖ యాత్ర భాగంగా పల్లానిలో భక్తులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన జనసేనాని. వివేక హత్య కేసుపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు. నిందితుడు అవినాష్ రెడ్డి బెయిల్పై ఉండి సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపణ. స్వర్ణగ్రామం పేరుతో ఐఏఎస్లు పల్లె నిద్ర చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉన్నతాధికారులు 3 రోజులు 2 రాత్రులు పల్లె నిద్ర చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలు చెప్పుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో పొరుగు రాష్ట్రాల్లో 4వ వంతు కూడా అమలు చేయటం లేదని సీఎం వ్యాఖ్యానించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు పలు అంశాలపై మాట్లాడారు. ప్రజలకు ఎంతో చేసి సరైన ప్రచారం చేసుకోలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కర్మయోగి ట్రైనింగ్ ప్రోగ్రాంపై చర్చించారు. శాఖలకు స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా ఆప్కాస్ను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై మంత్రులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు. ప్రతి శాఖ కేంద్ర పథకాలను అధ్యయనం చేసి రాష్ట్రానికి నిధులు వచ్చేలా ప్రయత్నం చేయాలని మంత్రులకు సీఎం సూచించారు. రిషికొండ ప్యాలెస్ పైన మంత్రులతో సీఎం చర్చించారు. రిషికొండపై జగన్ నిర్మించిన భవనాలను ఏం చేయాలన్న దానిపైన మరోమారు చర్చించారు. మొదట మంత్రులంతా రిషికొండ ప్యాలెస్ ను సందర్శించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఆ తర్వాత ఏం చేద్దామన్న అంశంపై మంత్రులు అభిప్రాయాలు చెప్పాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. భక్తుల కోరిక మేరకు తిరుపతి పల్లాని ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి నూతన ఆర్టీసీ బస్ సర్వీసును ప్రారంభించామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తాను స్వయంగా చూశానని అన్నారు. ఈ బస్సులు ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. తిరుపతి పల్లాని ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి నూతన ఆర్టీసీ బస్ సర్వీసును ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం రవాణా శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారితో కలిసి నూతన బస్ సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సులో కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడులో షష్ఠ షణ్ముఖ యాత్ర చేపట్టే సమయంలో పల్లాని కొండపై వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నాను. ఈ సందర్భంగా అక్కడ భక్తులు పల్లాని నుంచి తిరుపతికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, 2-3 బస్సులు మారాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమిళనాడు స్టేట్ కుందన్ చారిటబుల్ ట్రస్ట్ పల్లాని టౌన్ సిటిజన్ ఫోరం సభ్యులు శ్రీ బాలాజీ శ్రీ సుబ్రహ్మణ్యం వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లగా ఆ మురుగన ఆశీస్సులతో అరగంటలోనే అనుమతి లభించింది. 505 కిలోమీటర్లు 680 రూపాయలు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుపతి పల్లాని మధ్య 2 లగ్జరీ బస్సులతో సర్వీసులు ప్రారంభించాం. తిరుపతి నుంచి పల్లానికి, పల్లాని నుంచి తిరుపతికి ఒకే సమయంలో ఈ 2 బస్సులు మొదలవుతాయి. 505 కిలోమీటర్ల ఈ ప్రయాణం దాదాపు 11 గంటల పాటు సాగుతుంది. తిరుపతి నుంచి రాత్రి 8 గంటల సమయంలో మొదలైన బస్సు చిత్తూరు, కృష్ణగిరి, ధర్మపురి మీదుగా ఉదయం 7 గంటల సమయంలో పల్లాని చేరుకుంటుంది. అలాగే పల్లాని నుంచి రాత్రి 8 గంటల సమయంలో మొదలైన బస్సు తిరుపతికి ఉదయం 7 గంటల సమయంలో చేరుకుంటుంది. భద్రతతో కూడిన ప్రయాణం ఇవ్వాలని ఈ సర్వీసులను ప్రారంభించాం. పెద్దలకు 680, చిన్న పిల్లలకు 380 రూపాయలుగా టికెట్ ధరలు నిర్ణయించామని అన్నారు. ఇది కలియుగ దైవం వెంకన్న భక్తులకు, అలాగే మురుగన్ ఆరాధించే భక్తులకు అనుసంధానంగా నిలుస్తుందని అన్నారు. మనకున్న క్షేత్రాలాగా నా సింహాచలం మన నరసింహస్వామి క్షేత్రాలాగా అరుపుడే వీడనేది మన 6 కుమరన్ మన మురుగన్ స్వామి మురుగన్ ఆలయాలు ఉన్నాయి. సో వాటిలో ప్రత్యేకించి నేను పళని వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక రిక్వెస్ట్ ఇచ్చారు. నాకు బాలాజీ గారు, సుబ్రహ్మణ్యం గారు, మాకు ఇక్కడ సౌకర్యం లేదు, మాకు చాలా 2-3 బస్సులు మారాల్సి వస్తుంది, మీరు ఎట్లయినా కొంచెం దీన్ని చూడండి అంటే వెంటనే నేను మన రవాణా శాఖ మార్చులు శ్రీ వారికి తెలియజేశాను, మన రాంప్రసాద్ రెడ్డి గారికి. వెంటనే మన ఆఫీస్ నుంచి మనస్ఫూర్తిగా వెంటనే దాన్ని అంటే చెప్పిన రిక్వెస్ట్ நீங்கள் ரிக்வெஸ்ட் சொன்ன உடனே ஒரு அதுக்கு ஈவினிங் சாங்ஷன் ஆயிடுச்சு. அதுக்கு I'm grateful to Honorable CM Sri Nara Chandrababu Naidu garu for giving an immediate permission. Also to Mandipalli Ramprasad Reddy garu for immediately giving a
పర్మిషన్ టు లెట్ ఇట్ గెట్ ఇట్ ఆపరేటెడ్. అలాగే కొనకళ్ళ నారాయణరావు గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు రోడ్లు ఎలా ఉండవు, చాలా సమస్యల మీద, జనవాణి సమస్యల మీద, కార్యక్రమాల మీద, అంటే ఎవరైనా ఏం కోరుకుంటామంటే ఒక సమస్య చెప్పిన వెంటనే పరిష్కారం తొందరగా వస్తే మనం ఆశిస్తాం. ఒకసారి మనసు ఉన్నా కానీ అన్నిసార్లు జరగదు. కానీ ప్రత్యేకించి ఇది మురుగన్ ఆశీస్సులు అనుకుంటాం. చెప్పిన వెంటనే ఆయన కోరిక, ఆయన భక్తుల కోరిక ఎంత తీవ్రమైంది, ఎంత బలీయమైందంటే చెప్పిన అరగంటకల్లా పని అయిపోయింది. అంటే అది మురుగన్ తాలూకు శక్తి అది. సో దీనివల్ల ఉపయోగించుకునేది ప్రత్యేకించి మన తిరుపతి నుంచి కానీ, మన ఆంధ్ర నుంచి అటు తిరుత్తని పళని వెళ్ళాలనుకున్నా, అలాగే తిరుత్తని పళని నుంచి తిరుపతి రావాలనుకున్నా ఈ బస్ సౌకర్యం చాలా వెసులుబాటు చాలా బాగుంటుంది. ఈ రూట్ లెంత్ 505 కిలోమీటర్లు. సో కొత్త 2 లగ్జరీ బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తిరుపతి 8 గంటలకి రాత్రి వెళ్తే పొద్దున 7 o'clockకి పళని, అలాగే పళనిలో రాత్రి 8 గంటలకి స్టార్ట్ అయితే తిరుపతిలో 8 గంటలకు వస్తుంది. ఇది ప్రత్యేకించి భక్తులకి చాలా సౌకర్యంగా ఉంటుంది. అలాగే దండాయుధపాణి స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పవిత్ర ప్రాంతం ఇది. ఈ ఆలయం తమిళనాడులో అత్యంత ప్రముఖంగా లక్షలాది మంది భక్తులు వస్తారు. కందస్వామిగా భక్తులందరూ ప్రేమతో పిలిచే మురుగన్ స్వామి కృపకి అంకితమైన ఈ ప్రాంతం భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి పేరుగాంచింది. అదేవిధంగా తిరుపతికి, తిరుమలకి ఎంతోమంది భక్తులు అత్యంత ప్రియమైన క్షేత్రం. వెంకటేశ్వర స్వామి ఆలయం కలియుగ వైకుంఠంగా భావించబడుతుంది. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర స్థలాన్ని దర్శించడానికి దేశం నలుమూల నుంచి వచ్చి స్వామివారి ఆశీస్సులను పొందుతూ ఉంటారు. కానీ ఇప్పటివరకు పళని నుండి తిరుపతికి నేరుగా వెళ్ళాలంటే భక్తులు వివిధ ప్రాంతాల్లో బస్సులు మార్చుకుంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉండేది. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలను వేసుకొని ఇలాంటి ప్రయాణాలు చాలా తీవ్రమైన ఇబ్బంది గురవుతారు. సో నేను ఫిబ్రవరిలో 2వ వారంలో వెళ్ళినప్పుడు జరిగిన నాకు రిక్వెస్ట్కి వెంటనే మనం స్పందించడం జరిగింది. వెంటనే బస్సులు వేయడం జరిగింది. సో భక్తుల అవసరాన్ని అర్థం చేసుకుని తక్కువ ఖర్చుతోటి, అంటే ఇందాక మీకు ఆ ఖర్చు కూడా ఏంటంటే ఒక 680 రూపాయలు పెద్దలకి, 360 రూపాయలు చిన్నపిల్లలకి, తక్కువ ఖర్చుతో భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి తిరుపతి పళని నేరుగా బస్సు సేవలని ప్రారంభిస్తున్నాం. ఈ కొత్త సౌకర్యం భక్తులకి ఇకపై నేరుగా తిరుపతికి, పళనికి చేరుకుని భగవంతుని దర్శనం చేసుకునే సులభమైన అవకాశాన్ని పొందగలరు. వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడుగా ఉన్న అవినాష్ రెడ్డి బెయిల్పై యథేచ్ఛగా బయట తిరగటం వల్లనే న్యాయం జరగటం లేదని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇంకా అవినాష్ రెడ్డి బెయిల్పై బయట ఉండి సాక్షులను బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి వ్యవహార శైలిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బెయిల్పై ఉన్న వ్యక్తులు సాక్షులను బెదిరించి ఒత్తిడి చేస్తుంటే న్యాయం ఇంకెప్పటికీ జరుగుతుందంటూ ప్రశ్నించారు. ఈ కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. సునీతకు 2 పిల్లలున్నారు, కానీ ఆమె ప్రాణాలకు రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వివేక హత్య కేసు నిందితులు సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉందని, ఇటీవల నాకు తెలిసిన అంశాలను నన్ను ఆలోచింపజేస్తున్నాయని వివరించారు. అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్పై ప్రభుత్వం అఫిడవిట్లో పలు అంశాలు చెప్పిందని, విచారణ అధికారులను అవినాష్ పిలిపించుకొని బెదిరించారని అఫిడవిట్లో ఉందని పేర్కొన్నారు. అవినాష్ బెయిల్పై ఉన్నందునే సునీతకు న్యాయం జరగట్లేదని, సాక్షులను బెదిరించి ఒత్తిడి తెస్తున్నా బెయిల్ రద్దు చేయట్లేదని అన్నారు. సునీత ఆమె భర్త హత్య చేయించారని, తప్పుడు రిపోర్టుపై అవినాష్ అధికారులతో సంతకాలు చేయించారే కానీ హత్య జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఉన్నది అవినాష్ రెడ్డినని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల వచ్చిన ఒక అంశం నన్ను ఆలోచింపజేసింది. అవినాష్ బెయిల్ క్యాన్సల్ అయ్యే విషయంలో డిస్కషన్స్ జరుగుతున్న సమయంలో ఒకసారి వెనక్కి వెళ్ళి అంతా ఆలోచన చేస్తే ఇప్పుడు తెలిసిన విషయం ఏమిటి అంటే, అవినాష్ బెయిల్ క్యాన్సిల్ చేయాలి అంటూ కోర్టులో దాఖలైన కేసుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పుడు అడిషనల్గా వాళ్ళ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో న్యూస్లో వచ్చేంత వరకు నాకు కూడా తెలియదు ఇది. ఆ రిపోర్ట్లో చాలా క్లియర్గా రాసిన అంశం ఏమిటంటే, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటికే పిలిపించుకొని 2 పోలీస్ ఆఫీసర్లను, అడిషనల్ ఎస్ఐ, అడిషనల్ ఎస్పీ అనుకుంటా, 2 పోలీస్ ఆఫీసర్లను వాడుకొని ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ని తన ఇంటికే పిలిపించుకొని అక్కడ బెదిరించి ఒత్తిడి చేసి
తప్పుడు రిపోర్ట్ మీద ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ చేత సంతకం పెట్టించారట. సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపుతూ ఆ రిపోర్ట్ దాఖలు చేసింది ప్రభుత్వం. ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు అంటే దానికి కారణం అవినాష్ రెడ్డి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు కాబట్టి. అవినాష్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు కాబట్టే అయ్యో పిలిపించుకోగలిగాడు, ఒత్తిడి చేయగలిగాడు, బెదిరించగలిగాడు, తప్పుడు రిపోర్ట్ మీద సంతకం పెట్టించగలిగాడు. ఇవన్నీ సాధ్యమయ్యాయి అంటే ఎలా సాధ్యమయ్యాయి? సిబిఐ ఛార్జ్షీట్లో అక్యూజ్డ్గా చేర్చిన వ్యక్తి కూడా బయట యథేచ్ఛగా తిరుగుతూ ఆఖరికి అయ్యోను కూడా తన ఇంటికి పిలిపించుకొని బెదిరించి తప్పుడు రిపోర్టు మీద, ఆ రిపోర్ట్ ఏంటిది? సునీతనే వాళ్ళ నాన్నను హత్య చేయించిందని, సిబిఐ రామ్ సింగ్ ఏదో ఒత్తిడి చేశాడో ఏదో సంథింగ్ అని, అలాంటి తప్పుడు రిపోర్టు మీద అవినాష్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చేతనే సంతకం పెట్టించాడట. ఇలాంటి వాళ్ళు నిజంగానే సమాజం ఆలోచన చేయాలి. బెయిల్ మీద ఉన్న వాళ్ళు ఇలా సాక్షులను ఒత్తిడి చేసి ఇలా వ్యవహరిస్తే నిజంగా వాళ్ళు బెయిల్ మీద ఉండాలా లేక లోపల ఉండాలా? హార్ట్లెస్గా రిపోర్ట్లో సునీత భర్త హత్య చేయించారని ఉందట. సునీత భర్త హత్య చేయిస్తే అవినాష్ రెడ్డి హత్య జరిగిన టైంలో ఉన్నవాడు అవినాష్ రెడ్డి, సునీత భర్త లేడక్కడ. హత్య జరిగిన తర్వాత వచ్చిన మొదటి వాళ్ళల్లో అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నాడు. ఆ శవాన్ని క్లీనప్ చేసే కార్యక్రమం చేసే టైంలో సునీత భర్త లేరు, అవినాష్ రెడ్డి ఉన్నాడు. సాక్షిలో ఇది మర్డర్ కాదు గుండెపోటు అని చెప్తున్న టైంలో సునీత భర్త లేరు, అక్కడ ఉన్నది అవినాష్ రెడ్డి. ఆ తర్వాత కూడా సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చిన ఆధారాల ప్రకారము హంతకులు వాళ్ళ జీపీఎస్ అయితేనేమి, ఫోన్ కాల్ రికార్డ్స్ అయితేనేమి, వాళ్ళ లొకేషన్ డీటెయిల్స్ చూస్తే మ్యాచ్ అయినాయి. సునీత భర్త కాదు, అవినాష్ రెడ్డికి హంతకులకి. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ని తీర్చిదిద్దేందుకు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ సంకల్పాన్ని నిజం చేసేందుకు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు, ప్రొఫెసర్లు, మేధావులు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా పారిశ్రామికవేత్తలు రావాలని, నూతన ఆవిష్కరణలకు ఏపీ హబ్ కావాలని, అదే స్థాయిలో పెట్టుబడులు కూడా ఆశిస్తున్నామని అన్నారు. అందరిలో స్ఫూర్తి నింపేందుకే ఇన్నోవేషన్ కు హబ్ రతన్ టాటా వంటి గొప్ప వ్యక్తి పేరు పెట్టామని తెలిపారు. సచివాలయంలో పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విద్యావంతులతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. యువ చిత్రకారులు, ప్రఖ్యాత చిత్రకారులు, ఆర్ట్ టీచర్ల చిత్రకళలో నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి వీలుగా ఇండియా ఆర్ట్ వన్ డే వర్క్ షాప్ ను ఈ నెల 5వ తేదీన విజయవాడలో డ్రీమ్ వర్క్ ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లుగా పోలవరపు జిఆర్కే సంస్కృతి సేవా సంస్థ వ్యవస్థాపకులు గొల్ల నారాయణరావు తెలిపారు. మన ప్రకృతి పట్ల మన బాధ్యతగా జరిగే ఈ వర్క్ షాప్ ఎంతగానో దోహదకారిగా ఉంటుందని తెలిపారు. గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ నిర్వాహకులతో కలిసి వాల్ పోస్టర్ ను గొల్ల నారాయణరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గొల్ల నారాయణరావు మాట్లాడుతూ విజయవాడ ఐటీఐ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ ఆవరణలో ఒక్కరోజు ఆర్ట్ క్యాంప్ స్పాట్ పెయింటింగ్ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, మన ప్రకృతి పట్ల మన బాధ్యతగా జరిగే ఈ వర్క్ షాప్ ఎంతగానో దోహదకారిగా ఉంటుందన్నారు. అనంతరం డ్రీమ్ వర్క్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ వర్క్ షాప్ లో పాల్గొన్న వారికి షీట్, రంగులు అందజేస్తామని, బ్రష్లు తెచ్చుకోవాలని చెప్పారు. కార్యక్రమ నిర్వహణ తీరును వారు వివరించారు. డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ తరఫున పి రమేష్ గారిని మేమందరం కూడా ఎప్పుడు కూడా ఆయన చేసే కార్యక్రమాలు పాల్గొనే వాళ్ళు వందల సంఖ్యలో కాకుండా వేల సంఖ్యలో ఉంటారు కాబట్టి మెగా రమేష్ గారు అని చెప్పి అంటూ ఉంటాం. ఆయన లక్ష్యాలు కానీ, ఆయన కార్యాచరణ కానీ, ఆయన రూపొందించే ఆ పనులు కానీ చాలా పెద్దవిగా ఉంటాయి. ఉదాహరణకి ఇప్పటికీ కొన్ని పదుల్లో కార్యక్రమాలు, ముఖ్యంగా ఏంటంటే చిత్రకళకు సంబంధించిన కార్యక్రమాలు చేశారు. ప్రతి కార్యక్రమంలోనూ వందలు కాదు వేలాది మంది పాల్గొంటూ ఉంటారు. అటువంటి రమేష్ గారు ఈ రోజున చాలా మంచి కార్యక్రమం, మనం ఈ ప్రకృతి అనేది, పర్యావరణం అనేది ఎలా పాడైపోతున్నాయి అనేది మనకు తెలుసు కాబట్టి ఆ అంశాన్ని ఎంచుకొని ఆ అంశంలో యువతను కానీ, అలాగే విద్యార్థులను కానీ, బాలబాలికలను కానీ దాని స్పృహ, ఆ చైతన్యం కలిగించే నిమిత్తం ఒక మంచి కార్యక్రమం పెట్టారు. అది రేపు 5వ తారీఖున ఏప్రిల్ 5న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు
దాదాపు 150 మంది పేరు పొందిన చిత్రకారులు రకరకాల రాష్ట్రాల నుంచి, మన స్థానిక తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి చాలా మంచి పెయింటింగ్స్, లైవ్ పెయింటింగ్ అంటే అక్కడ ఉండి ఈ పర్యావరణానికి సంబంధించి కానీ, ప్రకృతికి సంబంధించి కానీ వాళ్ళు ఏ రకంగా వాళ్ళ స్పందన ఉంటుందనేది మనం ఆ లైవ్ పెయింటింగ్లో చూడొచ్చు. 150 మంది చాలా పేరు పొందిన కళాకారులు, చిత్రకారులు వాళ్ళు చిత్రాలు వేస్తారు. అదే రోజున దాదాపు కొన్ని వేల మంది బాలబాలికలు పాల్గొనే 12వ జాతీయ స్థాయి ఈ చిత్రకళా పోటీల్లో ఉన్న గెలిచిన వాళ్ళకి ఆ ప్రైజులు ఇవ్వటం జరుగుతుంది. మేము ఇప్పటికే మాకు రిజిస్ట్రేషన్స్ దాదాపు ఒక 1500 పైగా వచ్చినాయి. అంటే ఇక ఆ రోజుకి వచ్చేటప్పుడు మేము 2000 మంది పైగా పాల్గొనే వాళ్ళని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము ఇక వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మూలంగా వచ్చే ఇదేంటంటే, ఒకేసారి అన్ని వేల మందికి ఈ పర్యావరణం ఎలా కాపాడుకోవాలి, అలాగే ప్రకృతిని ఎలా మనం కాపాడుకోవాలి అనే దానికి సంబంధించి ఒక పరిపూర్ణమైన అవగాహన వస్తుందనేది మేము ఆ లక్ష్యంతో మేము చేస్తున్నాము. మన ప్రకృతిని మనం కాపాడుకుందాం. వికసిత భారత్లో భాగంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నామండి. గవర్నమెంట్ నుంచి మేమేమి వికసిత భారత్ అంటున్నాం కదని మేమేమి తీసుకోవట్లేదు. నేను ఒక పౌరుడిగా, ఒక చిత్రకారుడిగా నేను ఈ కార్యక్రమం నిర్వహించదలిచాను. దీనిలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ వాళ్ళు ప్రెమిసెస్ ఇచ్చి వాళ్ళు మరి ఈ ప్రోగ్రాన్ని సహకరిస్తున్నారు. అలానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా ఆ రోజు వచ్చే పిల్లలకి తలాక మొక్క ఇచ్చి ఈ మొక్క నాటండి అనే ఉద్దేశంతో వాళ్ళని కూడా మేము ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇంక్లూడ్ చేశాము. అలా కాకుండా మరి మిగతా మరి ఈ ప్రోగ్రాం చేయాలంటే స్పాన్సర్లు కావాలి. మరి మాకు తెలిసిన మరి మిత్రులు అందరూ ఈ ప్రోగ్రానికి వాళ్ళు తలా సాయం చేసి వాళ్ళే ఈ కార్యక్రమంలో ముందుండి నడిపిస్తున్నారు మమ్మల్ని. ఇది సమాజం మన బాధ్యతగా మేము గుర్తించి ఈ ప్రోగ్రాం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక చిత్రకారుడిగా నేను పడిన ఆ తపన ఏదైతే ఉందో, మా చిత్రకారులు కానీ ఆర్టిస్టులు కానీ 150 మంది భారతదేశంలో పేరొందిన ఆర్టిస్టులు, మరి కళాశాల చదువుకున్న ఆర్టిస్టులు, చిన్నపిల్లలు అందరూ కలిసి 150 మంది పిల్లలు లైవ్ పెయింటింగ్ చేస్తారు. మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 వరకు. ఆ పెయింటింగ్లు ఎవరైతే చేశారో వాళ్ళకి ఒక మంచి అమౌంట్, ఒక ప్రశంస పత్రం, సన్మానం చేసి మన బాధ్యతగా మన విజయవాడలో మరి ఇంత ప్రోగ్రాం జరిగిందనే తాకాణంగా మీకు మీడియా మిత్రులు తెలియజేసుకుంటున్నాము. రైతాంగ వ్యతిరేక నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడు రాజన్ క్షీరసాగర్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా రైతాంగం ఏకతాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వం విధానాలను తిప్పికొట్టవలసిన అవసరం ఉందని అన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయకపోగా మరింత ప్రమాదకర చట్టాలు తెచ్చే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను నిరసిస్తూ రైతు సదస్సును ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రధాన వక్తగా హాజరైన రజన్ క్షీరసాగర్ మాట్లాడుతూ, గతంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన దుర్మార్గపూరిత చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగం 383 రోజుల పాటు సాగించిన ఆందోళనకు ఉపసంహరించుకున్న 3 నెలల వ్యవసాయ చట్టాల స్థానంలో మరింత ప్రమాదకర చట్టాలు తెచ్చే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. ఈ క్రమంలోనే కుటిలపూరిత రైతాంగ పథకాలను కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా రైతాంగం ఏకతాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వం విధానాలను తిప్పికొట్టవలసిన అవసరం ఉందన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీ ప్రసాద్ మాట్లాడుతూ, అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు ఈ నెల 15, 16, 17 తేదీలు తమిళనాడులోని నాగపట్నంలో జరుగుతాయని, ఈ క్రమంలో రైతులను జాతీయ మహాసభలకు వచ్చే విధంగా సన్మార్గం చేసేందుకు రైతు సదస్సును విజయవాడలో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సదస్సులో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు, విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు జి ఈశ్వరయ్య, నాయకులు జాలమలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతాంగ ఆందోళనకి తలొగ్గి 3 నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందో, ఇవాళ తిరిగి మళ్ళీ అదే చట్టాలను మరింత ప్రమాదకరంగా రూపొందించేటువంటి కార్యక్రమం చేపడతా ఉంది. దీని పర్యవసానంగా ఇవాళ ఈ పెట్టబోయేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి చట్ట రూపం దాలిస్తే ఈ దేశంలో వ్యవసాయ రంగం బతకదు, రైతుల ఆత్మహత్యలు బతకవు, రైతుల చేతుల్లో ఉండేటువంటి భూములు కార్పొరేట్ల పరమవుతాయి. కాబట్టి ఇంత ప్రమాదకరంగా తయారు కాబోయేటువంటి చట్టాలని ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ 13 మాసాల పాటు ఆందోళన తర్వాత
ఏదైతే ఉపసంహరించుకునేటువంటి చట్టాలని మరో రూపంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలనేటువంటి దాంతో రైతాంగాన్ని చైతన్యవంతం గావించడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన ఈ సదస్సుని నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ నెల 15, 16, 17 తేదీల్లో అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో జరగబోతూ ఉన్నాయి. ఈ పూర్వరంగంలో రైతాంగాన్ని మరి చైతన్యవంతం గావించడానికి ఈ రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో మరి ప్రధానమైనటువంటి రైతాంగ సమస్యల మీద ఈ రకమైనటువంటి సెమినార్లు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇంతకుముందే కడపలో సాగునీటి ప్రాజెక్టుల మీద, రాయలసీమ ప్రాజెక్టులు సాగునీటి అవసరాన్ని గుర్తింపజేస్తూ ఒక సదస్సు నిర్వహించాం. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు సంబంధించి ఉత్తరాంధ్ర సృజల సవంతి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకత, ఈ అంశాల మీద అనకాపల్లిలో సదస్సు నిర్వహించాం. రేపు 4వ తేదీన కర్నూలులో ఈ దేశంలో రైతుల ఆత్మహత్యల నివారణకి ఏదైతే స్వామినాథన్ కమిషన్ వేయబడిందో ఆయన చేసినటువంటి సిఫారసులకు అనుగుణంగా మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలనేటువంటి అంశం మీద రేపు సదస్సు జరగబోతూ ఉంది. అదేవిధంగా 8వ తేదీ ఈ రాష్ట్రంలో మరి ప్రధానమైనటువంటి పంటలు ఏదైతే ఉద్యానవన పంటలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది ఉద్యానవన హబ్గా రాయలసీమ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామంటున్నారు. మరి అందుకు అవసరమైనటువంటి కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం చేయటంలో కొంత విఫలమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందువల్ల ఆ రకంగా అనంతపురంలో ఉద్యానవన రైతుల్ని సమీకరించి ఉద్యానవన పంటలన్నిటికీ కూడా మరి గిట్టుబాటు ధర సాధించాలి, మద్దతు ధరలు ప్రకటించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని PMK ఫైన్ ఆర్ట్స్ ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి సంయుక్త ఆధ్వర్యంలో చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు విజయవాడలో నిర్వహిస్తున్నట్లుగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కోపాల అశోక్ ఆనంద్ సురేష్ తెలిపారు. గాంధీనగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అశోక్ ఆనంద్ సురేష్ మాట్లాడుతూ PMKM ఫైన్స్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు విజయవాడ గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపంలో ప్రతిరోజు సాయంత్రం 5:30 నుండి రాత్రి 10 గంటల వరకు జరుగు కార్యక్రమాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. 5 రోజుల పాటు నాటిక పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, జానపద నృత్య పోటీలు జరుగుతాయని చెప్పారు. PMKM ఫైన్ ఆర్ట్స్ సీఫా అధ్యక్షులైన పసుపులేటి వెంకటరమణ నేతృత్వంలో మొత్తం చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు జరుగుతాయని వివరించారు. కానీ విని ఎరుగని రీతిలో ఘనంగా కార్యక్రమ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. రేపు ఏప్రిల్ 20వ తేదీన విజయవాడ నందు కందుకూరి కళ్యాణ మండపం నందు చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఏప్రిల్ 16 నుండి 20వ తారీఖు వరకు చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు PMKM ఫైన్ ఆర్ట్స్ తరపున జరపడం జరుగుతుంది. 16 నుంచి 19వ తారీఖు వరకు నాటిక పోటీలు నిర్వహించి, ఇతర కార్యక్రమాలు నిర్వహించి, సాంస్కృతిక జానపద నృత్య కళా పోటీలు నిర్వహించి 20వ తేదీన చంద్రన్న వజ్రోత్సవం వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో గెలిచిన వారికి 20వ తేదీన బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులు, తదితర సాంస్కృతిక కార్యక్రమాల విభాగానికి సంబంధించిన వారు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో ఉన్న నటీనటులు అందరూ వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2000 సంవత్సరంలో కూడా స్వర్ణోత్సవ వేడుకలు పసుపులేటి వెంకటరమణ గారు మాత్రమే చేయడం జరిగింది. అలాగే వజ్రోత్సవ వేడుకలు కూడా PMKM సంస్థ తరపున ఆయన ఒక్కళ్ళు మాత్రమే చేయడం జరుగుతుంది. అధికారం ఉన్నప్పటికీ లేనప్పటికీ 1996 నుంచి నాటి నుండి నేటి వరకు ఖచ్చితంగా ఏప్రిల్ 20వ తేదీన చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు కానీ, చంద్రన్న పుట్టినరోజు వేడుకలు కానీ నిర్వహించడం జరుగుతుంది. అధికారంతో సంబంధం లేకుండా నిస్వార్థంగా ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానాలతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ PMKM అనేది కొన్ని సంవత్సరాలుగా నాటక పోటీలని నిర్వహిస్తూ మన రాష్ట్రంలోనే కాకుండా ఉభయ రాష్ట్రాల్లో అలాగే భారతదేశంలో కూడా
అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నాటకాల పోటీలను నిర్వహిస్తూ ఫైనల్గా ₹1,00,000 బహుమతి ఇస్తున్నటువంటి ఈ పిఎంకేఎం అనే సంస్థ నందమూరి తారక రామారావు గారి వారి జన్మదినం దగ్గర నుంచి కానీ వారి మీద ఉన్న అభిమానంతో ఈరోజు వరకు కూడా మన నిరంతర శ్రామికుడు మన నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కార్యక్రమంగా నిర్వహిస్తూ ఇప్పుడు వజ్రోత్సవం ఎన్టీ రామారావు గారు 75 సంవత్సరాలు అయిన సందర్భంగా వజ్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇక్కడ మనకి నాటక పోటీలని కందుకూరి కళ్యాణ మండపం మన జింకాన గ్రౌండ్స్ పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆ నాటక పోటీలని ఆ థియేటర్లో మనం నిర్వహించడం జరుగుతుంది. అది 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా 3 నాటిక పోటీలు, అట్లా చివరి రోజు జానపద నృత్యాలు, అలాగే క్లాసికల్ డ్యాన్సెస్, ఇలాగ కొన్ని పోటీలను నిర్వహిస్తూ ప్రతిరోజు కూడా నాటికలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల పోటీలను కూడా నిర్వహిస్తున్న సంస్థ మా పిఎంకేఎం సంస్థ. దేశంలో క్రికెట్ తర్వాత కబడ్డీకి ఎక్కువ ఆదరణ ఉందని ఇండియన్ మహిళా కబడ్డీ టీం కోచ్ పోతినేని పద్మజ బాలా తెలిపారు. ఆర్టిస్టులు అంటేనే మల్టీ టాలెంట్ గా ఉంటారని తెలిపారు. మహిళలు ఎదగటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. మహిళా ఆర్టిస్టుల క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించే ఉద్దేశంతో బెజవాడ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో గుణదల స్పోర్టివ్ క్లబ్ లో నిర్వహించిన కబడ్డీ మరియు త్రోబాల్ పోటీలు నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఇండియన్ మహిళా కబడ్డీ టీం కోచ్ పోతినేని పద్మజ బాలా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని తెలిపారు. మహిళా ఆర్టిస్టులు కబడ్డీ ఆడటం చాలా గర్వకారణంగా ఉందని ఆమె తెలిపారు. నిత్యం పని ఒత్తిడిలో ఉన్న మహిళా ఆర్టిస్టులు మానసిక ఉల్లాసం కోసం ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహించాలని ఆమె ఈ సందర్భంగా ఆకాంక్షించారు. నేను నా కెరీర్ మొత్తంలో ఎంతోమంది కోచింగ్ ఇచ్చాను, కానీ ఫస్ట్ టైం నేను మీడియా రంగానికి సంబంధించిన ఆర్టిస్టులు అందరూ కబడ్డీని ఎన్నుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు క్రికెట్ తర్వాత కబడ్డీనే బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గేము. దాన్ని మీరు ఇంత ధైర్యంగా దెబ్బలు తగులుతాయి అనే కాన్సెప్ట్ని మీరు పక్కకు పెట్టి మీరు ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను రోజు అప్డేట్స్ తెలుసుకుంటున్నాను మీ ప్రాక్టీస్ గురించి. మీరు చాలా అసలు నిజం చెప్పాలండి, ఇప్పుడు నేను మీలో నాకు ఎవరైనా పనికి వస్తారేమో ఫ్యూచర్ టీం కానీ నేను చూసుకుంటున్నాను. యాంకర్స్ అంటేనే మల్టీ టాలెంటెడ్ ఉంటారు. మీరు ఈ నేటి మహిళలకి పెద్దగా చెప్పేదేమీ లేదు. మీకు ఏ రంగమైనా ఎదగడానికి ఎన్నో అవకాశాలు మీ ముందు ఉన్నాయి. మహిళని అనే ఒక దీన్ని మీరు మనసులో పెట్టుకోవద్దు. దేన్నైనా మీరు సాధించగలరు, మీరు ముందుకెళ్ళగలరు. మీరు మల్టిపుల్ టాలెంట్స్తో పాటు కబడ్డీ ఆడడం ఇంకా గర్వకారణం. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గర్ల్స్. ఫ్యూచర్లో మీరు మరిన్ని కాంపిటీషన్స్ పెట్టుకోవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నా హయాంలో నేను ఏదైనా నేషనల్స్ కనుక చేయగలిగితే డెఫినెట్గా మీ అందరూ కూడా వచ్చి ఆ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అనంతరం ఈవెంట్ ఆర్గనైజర్స్ మాట్లాడుతూ నిత్యం ప్రజలను అలరిస్తున్న ఈవెంట్ యాంకర్లు ఒకే వేదికపై ఆట విడుపు కోసం క్రీడా పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. బొడమేరు వరదల సమయంలో తమ ఆర్టిస్టులు అందరూ కూడా తమ వంతు సహకారాన్ని అందజేస్తారని పేర్కొన్నారు. మా ఆర్టిస్టులు, డాన్సర్స్, యాంకర్స్ వీళ్ళందరూ ఉమెన్స్ బెజవాడ ఆర్టిస్ట్ ఉమెన్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక చిన్న నిన్న కబడ్డీ, ఈరోజు హ్యాండ్బాల్ పోటీలు పెట్టుకున్నారు. ఇది మేము అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదే కాకుండా మాకు ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ప్లస్ మాకు కొంచెం ఇది ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకున్నాము. దీంట్లో చాలామంది స్పాన్సర్స్, చాలామంది పెద్దోళ్ళు వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ వీళ్ళ తరఫున, నా తరఫున అందరికీ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఈ మన విజయవాడ వరకే కాకుండా మిగతా రాష్ట్రాల్లో, మిగతా జిల్లాల్లో కూడా అందరినీ పెట్టి దీన్ని కొంచెం పెద్దదిగా చేద్దాం అనే ఒక చిన్న ఆలోచనతో ఉన్నాము. దేవుడి వల్ల దీంతో స్టార్ట్ చేశాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా మిగతా జిల్లాలను కూడా తీసుకొచ్చి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాం. ఇది ప్రెజెంట్ వరకు అయితే మాకు స్పోర్ట్స్ వరకే ఉందండి. ఇంకా సేవా కార్యక్రమాలు ఏంటంటే ఫండ్స్ వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించవచ్చు. ఎందుకంటే మాలో మేము చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ లోపు ఏమన్నా
మాకు ఏదైనా ఆర్టిస్ట్కి ఏదైనా జరిగినా కానీ ఏదైనా కానీ మాలో మేము చందా చేసుకొని మేము హెల్ప్ చేసుకున్నాం. ఇన్ ఫ్యూచర్ మాకేమన్నా దీంట్లో ఫండ్స్ ఎక్కువ మిగిలితే సొసైటీకి కూడా హెల్ప్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. మన బుడమేరు వరదల సమయంలో కూడా ఆర్టిస్టులు అందరూ కలిపి బుడమేరు ఫ్లడ్స్ కూడా చాలా హెల్ప్ చేసిన పరిస్థితి. ఫ్యూచర్లో అలాంటివి ఏమన్నా? నిజంగా చెప్పాలంటే అమ్మా అది చాలా దుర్ఘట సంఘటన. బట్ అందరూ ఆర్టిస్టులు వాళ్ళ దగ్గర ఉన్న పాత బట్టలు కానీ వాళ్ళ దగ్గర ఉన్న అరాకొర డబ్బులు కానీ వాళ్ళందరూ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళకి మందులు కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ పాత బట్టలు కానీ బియ్యం కానీ మొత్తం ఇంటికి వెళ్ళేసి మేమందరం పంచాం. ప్లస్ వాళ్ళు కూడా వచ్చి చాలామంది హెల్ప్ చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఆర్టిస్టు. మాకు అంటే ఎంటర్టైన్మెంటే కాదు, మాకు పెద్ద మనసు ఉందని చెప్పేసి ఆ రోజు చాటుకున్నారు మా వాళ్ళు. దానికి చాలా చాలా ధన్యవాదాలు. అనంతరం బెజవాడ ఆర్టిస్టులు మాట్లాడుతూ ఎప్పుడూ వినోదం పంచుతున్న తాము దేనిలోనూ తక్కువ కాదని, క్రీడల్లో తమ సత్తా చాటుతున్నామని తెలిపారు. తామంతా ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. సో ఎప్పుడు ఎంటర్టైన్మెంట్, ఎప్పుడు కష్టం అనే పనిలోనే కాకుండా మేము ప్రతి దానిలో ముందుంటామని, అంటే మా జీవన విధానం ఏదైతే ఉందంటే ఒక్కొక్క ప్రొఫెషనల్లో కొంతమంది యాంకర్స్, సింగర్స్, డాన్సర్స్ ఉన్నారు. సో మేము అందులోనే కాదు, మేము దేనిలో అయినా సరే మా సత్తా మేము చాటుకుంటామని మా ఆడవాళ్ళందరం ఒక ఉమెన్ అని మాలో మాకు బిందు అనే ఒక అమ్మాయి ఒక మంచి అంటే కాన్సెప్ట్, అంటే మనం ఎందుకు చేయకూడదు అనేది, నిజంగానే మనం ఎందుకు చేయకూడదని మేమందరం కూడా ముందుకు వచ్చాం. అండ్ మాతో పాటు మా ఈవెంట్ అసోసియేషన్ చాలామంది, మా ఆర్గనైజర్స్ అవనివ్వండి, డిడి యూనియన్ అవ్వండి, గుప్తా గారు, చాలామంది, ఒకరని చెప్పలేను, చాలామంది స్పాన్సర్స్ మేము అడగగానే నో చెప్పకుండా మాకు ప్రతి దానిలో హెల్ప్ చేస్తూ మా వెన్నంటి ఉండి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. మేము యాంకర్సే కాకుండా, సింగర్సే కాకుండా, డాన్సర్సే కాకుండా మాలో ఈ టాలెంట్ కూడా ఉంది. ఇది ఇంకా మా టీముల నుంచి, మా అసోసియేషన్ నుంచి స్టేట్ లెవెల్లో అలాగే మరి నేషనల్ లెవెల్లో కూడా మా ప్లేయర్స్ సెలెక్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇది సెలక్షన్ కమిటీ దాకా వెళ్ళాలి. మంచి ప్లేయర్స్ ఉన్నారు, కోచింగ్ ఇస్తే మా వాళ్ళు కూడా మంచి ప్లేయర్స్ అవుతారు ఇన్ ఫ్యూచర్. సో మాకు ఇంత సపోర్ట్ చేసిన మా ఆర్గనైజర్స్ అందరికీ, సో అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఉన్నారండి. సో అందరూ సహాయ సహకారాలతోనే మేము ఈరోజు ఇది ముందుకు తీసుకొచ్చాం. ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రతి ఇండస్ట్రీలోని ఒక డాక్టర్స్ మీట్ అవనివ్వండి, లేదంటే ఒక కాలేజ్లో ఫ్రెషర్స్ మీట్ అవనివ్వండి, ప్రతి చోట స్పోర్ట్స్ మీట్ అనేది జరుగుతుంది ప్రతి ఇండస్ట్రీలోని. అలానే మా ఈవెంట్ మేనేజ్మెంట్లో మా లేడీ ఆర్టిస్టులు అందరూ కలిసి కండక్ట్ చేసుకున్నటువంటి ఈ టోర్నమెంట్ గురించి మేము ప్రతి విషయాన్ని ఇలా షేర్ చేసుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు కూడా మేము అందరం కలిసి, యాంకర్స్ అందరం కలిసి కూడా హెల్ప్ చేశాము. అందరం ఒకరికొకరికి సపోర్ట్ చేసుకున్నాము, అందరికీ తోడుగా ఉన్నాము. అలాగే ఎటువంటి సమస్య వచ్చినా అందరం సాల్వ్ చేసుకుంటూ ఇంతే సపోర్టివ్గా ఉంటాము. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మీడియా. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సుదీర్ఘంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం ఇస్తున్న పథకాలు, రిషికొండ ప్యాలెస్ పై చర్చ. తిరుమల, పల్లాని ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య ఆర్టీసీ బస్ సర్వీసును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. షష్ఠ షణ్ముఖ యాత్ర భాగంగా పలానిలో భక్తులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన జనసేనాని. వివేకా హత్య కేసుపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు. నిందితుడు అవినాష్ రెడ్డి బెయిల్పై ఉండి సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపణ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రశ్న వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.